మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ఈరోజు కూడా సత్సంగ కథలలో మరొక అద్భుతమైన కథను విని ఆనందించి ఎక్కువ మందికి షేర్ చేద్దాం. దేవుని చిరునామా. ఒకసారి ఒక ధనికుడు వారి గ్రామానికి దగ్గరలో ఉన్న నగరంలో జరిగే ఉత్సవాలకు వెళ్ళాడు. అతడు ధనికుడు అవడం వల్ల అతని వద్ద ఉన్న డబ్బు నగలను చూసి వాటిని దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఒక దొంగ ఆ ధనవంతునితో స్నేహం చేసి ఉత్సవాలు ముగిసేంత వరకు అతనితోనే ఉన్నాడు. తిరిగి ప్రయాణంలో ఆ దొంగ ధనవంతునితో మాది కూడా మీ గ్రామమే అని చెప్పి ఇద్దరూ కలిసి వారి తిరుగు ప్రయాణాన్ని కొనసాగించారు. రాత్రి కావడంతో ఒక గ్రామంలోని దేవాలయం వద్ద విశ్రాంతి తీసుకున్నారు. మధ్యరాత్రిలో ఆ దొంగ నిద్రలేచి నగలు డబ్బు కోసం అక్కడ ప్రదేశమంతా వెతికాడు. కానీ ఏమీ దొరకపోవడంతో నిరాశతో నిద్రించాడు. తెల్లవారిన తర్వాత ఇద్దరు తమ ప్రయాణానికి సిద్ధమయ్యారు. అప్పుడు ఆ దొంగ శ్రీమంతునితో, మీ డబ్బు నగలు అన్నీ జాగ్రత్తగా తీసుకున్నారా? రాత్రి వాటిని ఎక్కడ దాచారు అని అడుగగా ఆ శ్రీమంతుడు, అన్నీ జాగ్రత్తగానే తీసుకున్నాను, ఎక్కడో దాచడం ఎందుకు అని వాటిని మీ తలగడి క్రిందనే జాగ్రత్తగా దాచానని సమాధానం ఇచ్చాడు. అంతటా ఆ దొంగ తాను రాత్రి తన తలగడి క్రింద వెతకడం మర్చిపోయానని గుర్తు చేసుకుని నిరాశ చెంది వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఇదే విధంగా మనం కూడా మనలో ఉన్న భగవంతుని గుర్తించాక ఎక్కడో ఉన్నారని భావిస్తాం. భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఆత్మస్వరూపంగా ఉన్నారు. ఆత్మ జ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం. కాబట్టి మనమందరం మనలో ఉన్న ఆత్మను గుర్తించడం కోసం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ధ్యానం అనేది చాలా కష్టతరమైనది, కానీ ప్రయత్నిస్తే ప్రతిదీ కూడా మనకి అనుకూలంగానే మారిపోతుంది. కాబట్టి నిదానంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ధ్యానం చేయడానికి ప్రయత్నించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుతాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.